హాయ్ ఫ్రెండ్స్, రంజాన్ అయిపోయిన తర్వాత వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. ఈ వీడియో నెక్స్ట్ ఇయర్కి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే ఇంకా విజయవాడ వాళ్ళు కంపల్సరీ ఎక్కువగా వెళ్ళే ప్లేస్ అనమాట. ఒకవేళ మీరు మిస్ అయినట్లయితే నెక్స్ట్ ఇయర్ అయితే తప్పకుండా అయితే వెళ్ళండి. ఈ ప్లేస్కి అయితే నేను ఏ ప్లేస్కి వెళ్ళాము అంటే పంజా సెంటర్ అండి. ఇంకా రంజాన్ మాసంలో నెల మొత్తం కూడా ఉపవాసం ఉంటారు కదా, ఉపవాసం ఉండి నెల మొత్తం కూడా ఇలా షాప్స్ ఇవన్నీ కూడా అందరూ తినడం కోసం ఇవన్నీ కూడా పెడుతూ ఉంటారు కదా. అలాగే మేము కూడా పంజా సెంటర్కి అయితే వచ్చేసామండి. ఇంకా చూస్తున్నారు కదండి, సలీం హలీం అనమాట, బాగా ఫేమస్ అండి. చాలా టేస్ట్గా ఉంటాయి. రుమాలి రోటీని అయితే అలా చేస్తూ ఉన్నారనమాట. ఇంక ఈలోపు ఒకసారి ఇటు ఉక్కేసేయండి, బాగా రష్గా ఉందండి. ఇంకా మేము వెళ్ళిన రోజు ఎప్పుడు కూడా మంత్ స్టార్టింగ్లో వెళ్దాము అనుకుంటాం. పనుల వల్ల ఇంకా ఏంటంటే ఆ పండుగ రోజు లేకపోతే పండుగ ముందు రోజు వెళ్ళడం అయితే అవుతుంది. ఈసారి ఏంటంటే పండుగ రోజుతోనే క్లోజ్ అయిపోయిందండి. ఎప్పుడు ఏంటంటే పండుగ తర్వాత ఒక 2 days ఉంచేవాళ్ళు, ఇంకా పండుగ రోజుతో క్లోజ్ అయిపోయింది అనమాట. ఇంకా చూస్తున్నారు కదండి ఎంత రష్గా అయితే ఉంటుందో. ఇంకా ఆ రోజు అయితే మేము వెళ్ళిన రోజు ఫుల్ రష్గా ఉందండి. పండుగ రోజు వెళ్ళాం కదా. ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ మేము ఎప్పుడు కూడా తింటూ ఉంటాం అనమాట. ఇక్కడ పాయ అలాగే ఇంకా హలీం తింటూ ఉంటాం. ఈసారి ఏంటంటే ఇంకా బాగా రష్గా ఉందని చెప్పి పార్సిల్ చేయించుకుందామని చెప్పి ఇలా మేము కూర్చోడానికి ప్లేస్ లేదు, ఇంకా గాలి కూడా వేయట్లేదు, పిల్లలు కూర్చోలేరు అని చెప్పి ఇంకా మేమైతే పార్సిల్ చేయించుకోవడం కోసం ఇక్కడైతే ఈ వింగ్స్ అయితే ఆర్డర్ ఇచ్చామండి. ఇంకా ఈ కేఎఫ్సి లాగా ఇవి వింగ్స్ అయితే బాగుంటాయి అన్నమాట. ఎప్పుడు కూడా ఇక్కడ టేస్ట్ చేస్తూ ఉంటామండి, చాలా టేస్ట్గా ఉంటాయని చెప్పి ఇక్కడే ఎక్కువ తింటూ ఉంటాం అనమాట. ఇంకా సరే అని చెప్పి పార్సిల్ చేయించుకుందామని చెప్పి ఇక్కడ పార్సిల్ అయితే కట్టించుకున్నాం. నాకైతే ఇయర్ ఎందుకో ఎక్కువ పెంచేశారని చెప్పి ప్రైస్ అని చెప్పి అనిపించింది అనమాట. ఇంకా లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఎక్కువ అనిపించింది. ఒకవేళ మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి. చూస్తున్నారు కదండి, బర్డ్ ఫ్లూ అన్నారు, బర్డ్ ఫ్లూ లేదు, ఏమీ లేదు, అందరూ కూడా తినేస్తూ ఉన్నారనమాట. ఇంకా రకరకాల చికెన్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడైతే అమ్మేస్తూ ఉన్నారండి. ఇంకా కలర్ఫుల్గా చూస్తుంటేనే మనకి ఎప్పుడు తినేద్దామా అని చెప్పి అనిపిస్తూ ఉంది. ఓ పక్కనైతే కర్రీస్ అయితే అక్కడే పొయ్యిలు పెట్టేసేసి ఇలా బొగ్గుల మీద అయితే వండుతూ ఉన్నారనమాట. ఇంకా బొగ్గుల మీద వండింది చాలా టేస్ట్గా అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఫాలూదా ఇంకా అన్నీ కూడా ఆఫర్స్ అయితే పెట్టేశారండి. ఇంకా 1+1 ఆఫర్ 160 రూపీస్ అని చెప్పి ఇక్కడ ఫాలూదా అయితే పెట్టేశారు. ఇంకా అన్నీ కూడా చికెన్ ఐటమ్స్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఫేమస్ అయిన కౌజు పెట్ట కూడా అమ్ముతూ ఉంటారండి. అలాగే చాలామంది తింటూ ఉంటారు కూడా. మేమైతే ట్రై చేయమండి, ఎందుకంటే మేము తినము కాబట్టి. ఇక్కడ అయితే పాయ అలాగే చికెన్ వింగ్స్ అన్నీ కూడా బిర్యానీస్ కూడా అయితే అమ్ముతూ ఉంటారనమాట. ఇంకా స్మోక్ బిస్కెట్స్ అలాంటివి ఈసారి కూడా కొత్తగా అయితే పెట్టారనమాట. ఇంకా మీరు చూస్తున్నారు కదా, అప్సరా వారి బందర్ బాదం పాలు కూడా అయితే కొత్తగా పెట్టారని చెప్పి అనిపించింది నాకైతే. ఇక్కడ కునాఫా అంటారు కదా, అవి అయితే టేస్ట్ చేస్తూ ఉన్నారండి. ఇంకా షార్మా అనేది పక్కన పెట్టారు. ఇంకా అయితే ఇది బాగా ఫేమస్ అండి. ఇక్కడ రంజాన్ స్పెషల్ ఆఫర్ అయితే పెట్టేశారనమాట. ఇంకా కాకపోతే ఏంటంటే బాగా రష్గా అనిపించింది. టోకెన్స్ అయితే తీసుకోవాలి, చాలామంది ఉన్నారనమాట. అందుకే సరే వేరే చోట ట్రై చేద్దామని చెప్పి వచ్చేసాం. అందరూ కూడా సేమ్ ఆఫర్ అయితే పెట్టారండి. ఎక్కువగా ఇక్కడైతే ఈ షాప్ దగ్గర అయితే తింటూ ఉంటామండి ఫాలూదా. ఇంకా సరే ఖాళీ లేదు కాబట్టి కానీ నెక్స్ట్ షాప్కి అయితే వెళ్ళాం. ఇలా సందడిగా అయితే ఉంటుందండి ఈ నెల రోజులు మొత్తం కూడా. ఇంకా పంజా సెంటర్కి అయితే వచ్చేస్తామన్నమాట, ఇంకా తినడం కోసం అలాగే చూడడం కోసం. ఇలా రంజాన్ రోజు మేమైతే ఇలా ఎంజాయ్ చేసామన్నమాట, అన్నీ చూసుకుంటూ తింటూ. ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా రుమాలి రోటీ, అది అంతా కూడా ఇట్లా పొయ్యి మీద అయితే కాలుస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చేసి ఈ స్టిక్స్ తీసుకుందాం, చికెన్ స్టిక్స్ తీసుకుందాం అని చెప్పి వచ్చేసాం. ఇంకా 4 స్టిక్స్ వచ్చేసి 150 చెప్పారనమాట. అంతకుముందు 5 వచ్చాయి అనుకుంటా లాస్ట్ ఇయర్. ఈసారి ఏంటంటే ఇంకా 4 వచ్చాయి. ఇంకా ఇవన్నీ కూడా 150 అని చెప్పి చెప్పేశారనమాట. ఏవైనా సరే 4 pieces 150 రూపీస్ అని చెప్పి చెప్పారు. ఇంకా సరే అని చెప్పి ఇంక మేమైతే స్టిక్స్ తీసుకుందామని చెప్పి స్టిక్స్ అయితే ఆర్డర్ ఇచ్చేసామండి. టేస్ట్ కూడా ఎలా ఉందని నేను తర్వాత చెప్తానమాట. చికెన్ ప్రియులు అయితే మనం ఇక్కడికైతే వచ్చేసి ఫుల్గా అయితే తినేసి వెళ్ళొచ్చు అనమాట. ఇంకా అంతకుముందు బర్డ్ ఫ్లూ వల్ల ఇంకా చాలామంది తినలేదు, కానీ ఇంకా ఈ రోజు అయితే అందరూ కూడా ఫుల్ క్రౌడ్ వచ్చేసి అందరూ కూడా బాగా తినడానికి వచ్చేసారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా కట్టా మీఠా ఇంకా స్వీట్ రెసిపీస్ అనమాట. ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువగా వాళ్ళు స్వీట్ రెసిపీస్ బాగా చేస్తూ ఉంటారనమాట. తీసుకుందాం అనుకున్నాం కానీ వెళ్ళేటప్పుడు తీసుకుందాం అని చెప్పి మర్చిపోయామండి. ఇక్కడైతే ఫాలూదా చేపిస్తూ ఉన్నామండి. సేమ్ ఇందాక చూపించిన షాప్ దగ్గర ఉన్న ఆఫర్ ఇక్కడ కూడా అనమాట. కాకపోతే ఏంటంటే అక్కడ రష్గా ఉందని చెప్పి ఇక్కడికి అయితే వచ్చేసామన్నమాట. చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా మనకి వేసి ఫాలూదాలు అయితే ఇస్తారనమాట. ఇంకా
పంజా సెంటర్లో ప్రతి సంవత్సరం కూడా రంజాన్ నెలలో కూడా ఇవన్నీ కూడా పెడుతూ ఉంటారండి. ఇంకా ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళండి. మ్యాక్సిమం అందరికీ తెలుసండి ఇక్కడైతే ఎన్ని పెట్టి అమ్ముతూ ఉంటారు రంజాన్ మాసంలో అని. ఇంకా తెలియని వాళ్ళ కోసం అయితే అని చెప్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి ఆ పాయ, అలాగే ఇక్కడ చికెన్ కర్రీ అనమాట. ఇంకా బిర్యానీ తిన్న వాళ్ళకి ఇలా వేడిగా అయితే సర్వ్ చేస్తున్నారు. అలా పొయ్యి మీద అయితే సిమ్లో ఉడుకుతూనే ఉంది. ఇక్కడ స్టిక్స్ అయితే తీసుకుని అయితే ఇంటికైతే బయలుదేరుతూ ఉన్నాం. వీడియో టేస్ట్ అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది.